జరుగుతూ ఉన్నాయి. అయితే మూసీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తే ముఖ్యంగా మేము కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం మూసీ నుంచి పండినటువంటి పంటల్ని తీసుకెళ్ళి వంట చేస్తే వంకాయలన్నీ కుళ్ళు కంపు, వంకాయ వాసన వచ్చేసింది. ఆ వంటకాలు ఏదైతే చేశారో ఆ వంటకాలు దాంతో. అంటే అక్కడ ఉన్నటువంటి నీరు కలుషితం అనేది క్లియర్గా తేలింది. ఈ నీరు కలుషితమే కాకుండా అనేక కంపెనీస్ నుంచి వచ్చేటువంటి విష పదార్థాలు ఈ మూసీ రివర్లో కలుస్తుంది. ఎప్పుడైతే ఇది మూసీ రివర్లో కలుస్తుందో వాటిలోంచి వచ్చే దుర్గంధాలు కానివ్వండి, వాటి నుంచి వచ్చే చెడు కానివ్వండి, ప్రజల ఆరోగ్యానికి హానికరమని క్లియర్గా తెలుస్తుంది. వాటర్ బాండ్ డిసీజెస్ అనేకమైన ఈకోలై, సాల్మొనెల్లా, రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల విష జ్వరాలు తీసుకొచ్చేటువంటి బ్యాక్టీరియాలు ఆ ఏరియాస్లో ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎయిర్ బాండ్ డిసీజెస్ అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు, తర్వాత నీటి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు కూడా ఇమీడియట్గా జన సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈజీగా ఒకింటి నుంచి ఒకింటికి రకరకాల జబ్బులు, డయేరియా కావచ్చు, లేదు రకరకాల విష జ్వరాలు కావచ్చు, అతిసార వ్యాధులు కావచ్చు, ఇలాగ అన్నీ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం మంచిదే.